ఆమె లీలా కుమారి గారు 1 year మన లైఫ్లో చాలా మంది మహిళలు సభ్యులు ఉన్నారు. అలాగే మీరు కూడా ఇంటికి వెళ్ళి మీ అమ్మ వాళ్ళకి 1 year మన లైఫ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాండి. ఇందులో డబ్బు కట్టాల్సి మళ్ళీ ఫ్రీగా జాయిన్ అయిపోవచ్చు. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే చాలా రకాల మొక్కలు ఎలా మనం పెంచుకోవాలి, మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా కాయగూరలు పండించుకోవాలి, అందులో అనుభవం ఉన్న వ్యక్తులు సార్ గారిటువంటి లీలా కుమారి గారు కానివ్వండి అందరూ ప్రముఖులు అందరూ ఉన్నారు. మీ అమ్మ వాళ్ళు చేరడం ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా విషయాలు మొత్తం మీకు తెలుస్తుంటాయి. తద్వారా మీరు మిద్దె తోట పెంచుకోవచ్చు, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. ఇప్పుడే ఇంటికెళ్ళి మేడం గారి నెంబర్ తీసుకొని 1 year మన లైఫ్లో మీ నాన్నగారితో మీ అమ్మగారితో ఫోన్ చేసి ఈ నెంబర్ యాడ్ చేయించండి అంది. అది భవిష్యత్తులో నీకే అవసరం. ఎందుకు అవసరం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటికి 3 రోజుల క్రితం ఒక ఆవిడ నాకు విజయవాడ నుంచి ఫోన్ చేసింది. సార్ ఇట్లా నాది విజయవాడ అండి అని పేరు చెప్పింది ఆవిడ. ఇది ఉంది కుమారం, ఇది ఉంది, నా పేరు ఇదంటే విజయవాడ అండి అంటే చెప్పమ్మా అంటే సార్ ఇది ఈ మొక్క దేనికని ఒకసారి ఇది మొక్క చెప్పింది ఆవిడ. అసలు నువ్వు ఎవరు ఏంటమ్మా వివరాలు చెప్పు అంటే లీలా కుమారి గారి పేరు చెప్పింది. ఆ లీలా కుమారి గారి ఫ్రెండ్ అంటే గ్రూప్లో ఉన్నాను అనగా నాకు ఓకే ఇబ్బంది లేదు అంటే ఎవరితో పడితే మనం వాళ్ళతో మాట్లాడలేదు, ఎందుకంటే మనకు అంత సమయం ఉండదు. కాబట్టి మేడం గారి పేరు చెప్పని స్పందించాం. ఎందుకంటే 6 నెలలు సమాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారని చెప్పి మేడం గారితో కొంతకాలం ప్రయాణించామంటే మనం కూడా అలా మారుతాం. చెడ్డ వాళ్ళతో చేస్తే అలాగే తయారవుతాం, మంచి వాళ్ళు చేస్తే కొంత అంటుకుంటుంది. కాబట్టి అమ్మ వాళ్ళు కూడా అంటూ ఉండటం ద్వారా ఆ మొక్కల జ్ఞానం మీకు కూడా అంటుకుంటుందని నాకు చిన్న ఆశ. ఓకేనా? ఆవిడకి నేను చెప్పాను, సార్ ఇది ఏంటమ్మా అంటే మా మామగారికి 2 కిడ్నీలు పోయినాయండి, డయాలసిస్ పేషెంట్, ఈ ఆకుకూర తింటే కిడ్నీలు బాగోతాయి ఆవిడ చెప్పారండి అని పెట్టింది ఆవిడ. పెడితే అది కాదులేమ్మా అని చెప్పి నేను వేరే ఒక మొక్కని చెప్పాను. తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మీకు కూడా డౌట్ రావాలి, అడగాలను. అడిగినప్పుడు మాత్రమే నాకు ఆనందంగా ఉంటుంది మీరు వింటున్నారని. అలాగే నాకు తెలియని ప్రశ్నలు మీరు అడగాలి, నేను తెలుసుకునే ప్రయత్నం నాకు మీరు కల్పించాలి. ఆవిడ అటికమావిడి పునర్నవారు రోజు ఒకటేనా అండి అంది. కాదమ్మా అన్న, కొంచెం వ్యత్యాసం చెప్పండి సార్ అంది. వ్యత్యాసం నేను చెప్పనమ్మా చూపిస్తానని చెప్పి నేను మరుసటి రోజు పొద్దునే నేచర్ వాక్ వెళ్ళిపోయి ఆ 2 ఫోటోలు తీసి ఆవిడ వాట్సాప్ పెట్టి ఆవిడకి వాయిస్ కాల్ చేసి పై ఫోటో ఇది, కింద ఫోటో ఇది అని చెప్పడం ద్వారా ఆవిడ చాలా ఆనందపడిపోయి సార్ ఇన్నిసార్లు మీరు విజయవాడ ఇచ్చారండి, నా దురదృష్టం నీ కలవలేకపోయినా అప్పుడు ఆవిడ ప్రత్యుత్పడింది. కాబట్టి మనం ఏంటంటే మంచి వ్యక్తులు మనకు పరిచయం అవుతున్నప్పుడు, మన ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళతో సాన్నిహిత్యం పెంచుకోవాలి. ఇక్కడ లీలా కుమారి గారు మంచి వ్యక్తి మీకు అందుబాటులో ఉన్నారు. మంచి అంటే నా దృష్టిలో మొక్కల జ్ఞానం ఎక్కువ.